పట్టుకోవాలనా? జై శ్రీరామ్. అనంతపురం పట్టణంలో పాత ఊరుకు సంబంధించి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను కాపాడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత 4 వారాలుగా మేము పోరాటం సాగిస్తూ వస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఇప్పటివరకు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఇస్తూ వచ్చాం. కలెక్టర్ గారు కూడా ఈ మధ్య కాలంలో ఆ యొక్క గుడిని విజిట్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఆ యొక్క గుడికి సంబంధించిన స్థలాల విచారణ కోసం ఆ గుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఉదయాన్నే. అయితే ఈరోజు మేము ఆ ఏరియాలో ఆక్రమించుకొని ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే పొజిషన్ సర్టిఫికెట్లు తీసుకుని ఆ పేరుతో ఎవరైతే ప్రజలు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే ఈరోజు రాజకీయ నాయకుల దగ్గరికి మీరు వెళ్ళారో ఆ రాజకీయ నాయకులకు చట్టం తెలియని కారణంగా కావచ్చు, లేకపోతే పెద్ద విద్యాబుద్ధులు లేకుండా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిన సందర్భంలో చట్టం తెలియకోకుండా అనేక రకాల ప్లాన్స్ ఇస్తున్నారు ఆ రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క దళారులు కావచ్చు, వాళ్ళ యొక్క అనుచరులు కావచ్చు, ఈ పేరుతో మొత్తం ఆ ఏరియాలో ఉన్న దాదాపు 400 కుటుంబాలకు సంబంధించిన ప్రజల కుటుంబాలందరితో కూడా డబ్బుల వసూళ్ల పర్వం మొదలు పెట్టారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో హిందూ ప్రజలందరినీ మేము కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ దళారుల నుంచి మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం మేము పెట్టాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు లేకపోతే ఇంకొక సందర్భంలోనో పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పిస్తామనే పేరుతో దాదాపు 400 కుటుంబాలను అక్కడ ఆశ్రయం కల్పిస్తానని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకున్న సంఘటన మనందరికీ కూడా తెలుసు. వాళ్లకు పట్టాలు ఇవ్వలేదు, ఆ స్థలానికి సంబంధించి పట్టాలు ఇవ్వలేదు, ఇవ్వడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అది దేవాలయానికి సంబంధించిన మాన్యం. కాబట్టి ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి పట్టా ఇచ్చే అవకాశం లేదు. 1978కు పూర్వం చట్టాలు వేరు, 78 తర్వాత చట్టాలు వేరు. దేవాదాయ శాఖ యొక్క చట్టం పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి మాజీ ప్రజాప్రతినిధికి కానీ, లేకపోతే ఇప్పుడున్న ప్రజాప్రతినిధికి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు చేస్తున్న కొన్ని సలహాలు, సూచనల కారణంగా అక్కడున్న అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండాలా పోవాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు, దళారులు, మీ యొక్క అనుచరులు, మాజీ ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, వసూళ్ల పర్వానికి తెరదీసినట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి అయ్యా, మాజీ ఇంతకుముందు పనిచేసిన మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే, మేము మీకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ చుట్టూ ఉన్న దళారులను కావచ్చు, మీ అనుచరులను కావచ్చు కొద్దిగా కంట్రోల్లో పెట్టండి అని చెప్పేసి మేము ఈ మీడియా వేదికగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా దృష్టికి వచ్చింది, గత సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. భవిష్యత్తులో ఆధారాలతో సహా మేము ఈ విషయాన్ని బయట పెడతాం. మేము ఈరోజు ఈ పర్వం మొదలు పెట్టారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంలో హిందూ ప్రజలందరినీ మేము కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ దళారుల నుంచి మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం మేము పెట్టాం. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు లేకపోతే ఇంకొక సందర్భంలోనో పొజిషన్ సర్టిఫికేట్లు ఇప్పిస్తామనే పేరుతో దాదాపు 400 కుటుంబాలను అక్కడ ఆశ్రయం కల్పిస్తానని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకున్న సంఘటన మనందరికీ కూడా తెలుసు. వాళ్లకు పట్టాలు ఇవ్వలేదు, ఆ స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వలేదు, ఇవ్వడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే అది దేవాలయానికి సంబంధించిన మాన్యం. కాబట్టి ఆ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి పట్టా ఇచ్చే అవకాశం లేదు. 1978కు పూర్వం చట్టాలు వేరు, 78 తర్వాత చట్టాలు వేరు. దేవాదాయ శాఖ యొక్క చట్టం పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి మాజీ ప్రజాప్రతినిధికి కానీ, లేకపోతే ఇప్పుడున్న ప్రజాప్రతినిధికి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎందుకంటే మీరు చేస్తున్న కొన్ని సలహాలు సూచనల కారణంగా అక్కడున్న అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండాలనా పోవాలనా అనే సందిగ్ధంలో ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు దళారులు, మీ యొక్క అనుచరులు, మాజీ ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, వసూళ్ల పర్వానికి తెర తీసినట్టు మా దృష్టికి వచ్చింది. కాబట్టి అయ్యా, మాజీ ఇంతకుముందు పనిచేసిన మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే, మేము మీకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీ చుట్టూ ఉన్న దళారులను కావచ్చు, మీ అనుచరులను కావచ్చు కొద్దిగా కంట్రోల్లో పెట్టండి అని చెప్పేసి మేము ఈ మీడియా వేదికగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా దృష్టికి వచ్చింది గత సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. భవిష్యత్తులో ఆధారాలతో సహా మేము ఈ విషయాన్ని బయట పెడతాం. మేము ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఎవరు ఏ ప్రజలు కూడా నష్టపోకూడదు. ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు మొన్న కలిసినప్పుడు చెప్పారు, అంతా ఎంఆర్ఓ, ఆ టెంపుల్ ఈఓ వీళ్ళందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని 2 సలహాలు ఇచ్చారండి. ఆ 2 సలహాలు ఏంటంటే ఆ దేవాలయానికి సంబంధించిన భూమి పరిధిలో ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా నగర పరిధిలో ఎక్కడైనా స్థలాలు ఇస్తే అభ్యంతరమా అని చెప్పేసి ఎంఆర్ఓని ప్రశ్నిస్తే ఎంఆర్ఓ ఇచ్చిన సమాధానం ఏంటి, నగర పరిధిలో అంత భూమి లేదు సార్, కాబట్టి వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం ఆలోచించారు. వెంటనే ఎమ్మెల్యే వేసిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఆ దేవాలయ స్థలంలో ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారు కదా, రిజిస్ట్రేషన్ చేపిద్దాంలే దేవాదాయ శాఖకు డబ్బులు కట్టించని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నాడు. నా అనుమానం ఏంటంటే దగ్గుబాటి ప్రసాద్ గారు ఎంత విద్యావంతుడో నాకైతే తెలియదు. కాబట్టి ఒక్కసారి ఎమ్మెల్యే గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఒకసారి దేవాదాయ చట్టాన్ని ఒకసారి చదవండి మీరు దయచేసి, లేదా చదవకపోయినా మీకు పక్కనున్న వాళ్ళ అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో తెలుసుకోండి అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. 1978 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాదాయ స్థలాలు కానీ దేవాలయాల చుట్టుపక్కల స్థలాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అధికారికి కానీ ఈవెన్ ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే సర్పంచ్ వరకు ఎవరు కూడా దానికి పట్టాలు ఇవ్వడానికి లేకపోతే పట్టాలు ఇవ్వడానికి సహకరించడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ యొక్క పాయింట్ మీరు తెలుసుకుంటే మంచిది. గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఓట్లేసి గెలిపించారయ్యా, మీకు ఓట్లేసి గెలిపించిన ఆ ప్రజలను మళ్ళీ రెండోసారి మీరు మోసం చేయాలని చెప్పేసి భావిస్తున్నారా? ప్రతి ఇంటికి కలెక్షన్ ఏజెంట్లను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్టు కొంతమంది మా దృష్టికి తీసుకొని వచ్చారు. కాబట్టే ప్రజలు ఎవరైతే ఉన్నారో, పాత ఊరికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎమ్మెల్యే గారు నోటితో చెప్పింటారు ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి. హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ 2 సంస్థల ద్వారా మేము చెప్తున్నది ఏంటంటే పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఏ ఒక్కరికి కానీ, ఏ వ్యక్తికి కానీ, ఏ అధికారికి కానీ, ఏ దళారికి కానీ దయచేసి మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ రెండోసారి మోసపోవద్దండి అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టం తెలుసుకోండి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తప్పకుండా చట్టం తెలుసుకోండి. చట్టానికి ఎవరు అతిథులు గారు. ఈ రోజు కాకపోయినా కొంత ఆలస్యమైనా కూడా ఆ దేవాలయ భూమిని మొత్తం కూడా పరిరక్షించే కార్యక్రమం జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా నిన్ననే మేము కలిసినప్పుడు స్వయంగా కలెక్టర్ గారే ఆ యొక్క దేవాలయాన్ని వీక్షించారు. ఆ చుట్టుపక్కల ఉన్న కోనేరు స్థలం కానీ ఇవన్నీ ఆక్యుపై చేశారు, ఇల్లు కట్టుకున్నారని స్వయంగా కలెక్టర్ గారు మాతో చెప్పారు. తప్పకుండా భవిష్యత్తులో దాన్ని ఆక్రమణలని తొలగించి ఆ దేవాలయం యొక్క భూమిని సంరక్షిస్తామని చెప్పేసి సాక్షాత్తు కలెక్టర్ గారే హామీ ఇచ్చారు. కాబట్టి ప్రజలెవరు మోసపోకూడదనే ఒక సదుద్దేశంతో మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ కూడా. భారత్ మాతాకి జై.